దీంట్లో ఇద్దరికి మాత్రం నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఒకటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళిద్దరు స్టాండ్ తీసుకున్నారు. మేము సనాతనవాదులమే, మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదు, ప్రజా పరిపాలన కోరుకుంటున్నామని చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నారు. కొన్ని ఇండ్లు ఏమి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలేదు, ఆస్తులు ల్యాండ్లు ఏం కబ్జా చేసి ఆయన ఏం చేయలేదు. పేదవాళ్ళ గురించి ఆయన చేసే తపనలో నేను కూడా పార్టీ పెట్టి ప్రజలకు అంతో ఇంత సేవ చేయాలని చెప్పేసి అన్నాడు. దాంట్లో ప్రతి ఒక్కరు తెలంగాణ ఇప్పుడు నిన్న చూస్తేకి నిరంజన్ అనే పిల్లోనికి హెల్ప్ చేయడానికి వెళ్ళాడు. యావత్ తెలంగాణ ఆయన వంక తిరిగి చూసింది. ఆయన ఆ పిల్లోడి ప్రేమ ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా చిన్నపోయాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూడాల్సింది రాజకీయ పరంగా కాదు. ఆ పిల్లవాడు ప్రేమ అనురాగాలతో నేను పవన్ కళ్యాణ్ గారిని చూడాలి అన్నాడు. ఆయన వచ్చాడు, తల దించి ఆయన కూడా నడవలేని పిల్లోడి కోసం ఆయన వచ్చి ఆయన వంతు ఇది ఆయన చేశాడు. ఇక్కడ తెలంగాణ ప్రజలకు ఆయన ఏం చేశాడు? 11 రోజులు అన్నం తినలేదు, అది ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట? దాన్ని కూడా మీరు చెప్పాలి కదా. ఆయన ఏ సిచ్యువేషన్లో అన్నాడు, ఏ సందర్భంలో అన్నాడు, అది కూడా మీరు చెప్పాలి, బాగుంటుంది. ఆయన ఏమన్నాడంటే విభజించిన తీరు బాగాలేదు. ఇప్పుడు రాజధాని అమరావతిని ఎంచుకున్నారు చంద్రబాబు గారు, అలాగే కేసీఆర్ గారు వరంగల్ ఎంచుకున్నారు ఆ రాజధాని కడతానని. లేదు కదా, కట్టిన రాష్ట్రం విభజించడంలో బాధపడ్డారు కొంతమంది. దానితోటి ఏమైపోయింది, అయ్యో అందరికీ బాధ కలిగింది, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి మనం కలిసిమలిసి 60 సంవత్సరాల నుంచి కలిసిమలిసి ఉన్నామే, ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేశారు. ఇక్కడ అందరూ ఎవరు వాళ్ళేమి దోచుకున్న వాళ్ళు కాదండి. ఇక్కడ దొరదలు దోచుకున్నారు, పటేళ్ళు దోచుకున్నారు, వాళ్ళు తెలంగాణకు సంబంధించి చాలామంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా దోచుకున్నారు. వాళ్ళ గురించి కూడా చెప్పండి. తెలంగాణ ప్రజలకు తెలియదేం కాదు. ఒక్కొక్క ఊరికి వెళ్ళి మైకి పెడితే వాళ్ళ చరిత్రలు పుట్టలుగా విప్పుతారు. మా ఊర్లో దొర ఇలా చేసేవాడు, మా ఊర్లో పటేల్ ఇలా చేసేవాడు, ఇలా ఆడవాళ్ళని ఇలా చేసేవాడు అని చెప్పేసి చాలా ఊర్లలో ఉన్నాయి ఈ కథ. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆంధ్ర వాళ్ళు కాదు కదా. మరి 25 ఏళ్ళ నుంచి అంటూ ఇప్పుడు 12 ఏళ్ళు అయింది స్టేట్ డివైడ్ అయ్యి. గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఆయన 5 ఏళ్ళు పాలించిన తర్వాత 6వ సంవత్సరం ఆయన చనిపోయాడు. 2009 వరకు, ఆ తర్వాత 2014 వరకు కాంగ్రెస్ ఉంది. తర్వాత అక్కడి నుంచి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఎక్కడ ఆంధ్ర వాళ్ళు పాలించి ఎక్కడ దోచుకున్నారు? ఆంధ్ర వాళ్ళు ఎక్కడొచ్చారు? ఏం తినేశారు? తెలంగాణ ప్రజల సొమ్ము ఏం దోచుకున్నారు? తెలంగాణ ప్రజలు ఒకవేళ అలాగే అనుకుంటే తెలంగాణలో ఉన్న ఆంధ్ర వాళ్ళందరూ ఆంధ్ర వాళ్ళకే ఓట్లు వేస్తారు. అది మీకు సమావేశమా? మీరే దెబ్బతింటారు దానివల్ల. మీ ఓటు బ్యాంకు మొత్తం పోతుంది. కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు సాటి మనిషికి సాయం చేయాలన్నప్పుడు పార్టీలు మనం చూడకూడదు. మీరు ఎన్నో లక్ష్యాలతో పార్టీ పెట్టుంటారు, మీరు ఎంతోమందికి సేవ చేయాలని పార్టీ పెట్టుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని మీ మీద వ్యతిరేకం కరెక్ట్ కాదు. అది అందరికీ సమానంగా మీ హక్కు పోరాటం చేయటం, గెలవండి. ప్రజలు ఓట్లు వేస్తే మీరు సీఎం అవుతారు. లేదంటే మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చొని మీ పోరాటాలు మీరు చేస్తారు. ఆయన కూడా అంతే. ఇప్పుడు పార్టీ పెట్టాం, తెలంగాణలో పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోరుకుంటారు కదా, అయ్యో మా నాయకుడు మాకు ఒక రైడ్ కలిగిస్తే బాగుండు, మాకు ఇంత సపోర్ట్ చేస్తే బాగుండు, మేము కూడా పోటీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము, మాకు ఒక అవకాశం ఇస్తే ప్రజలకు అంతో ఇంత మేలు చేస్తాం కదా అని చెప్పి ఎవరైనా అనుకుంటారు. గిరిజనాల నుంచి రావచ్చు, పేదవాళ్ళకి రావచ్చు. ఇలాగ జనసేన పార్టీ అంటే ఒకటే కోపం అండి. నేను యావత్ తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ చెప్తున్నాను, ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడాడు కాబట్టి ఇక్కడ ప్రతి తెలంగాణ వాళ్ళు సనాతన ధర్మాన్ని ఇష్టపడతారు కాబట్టి ఎక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారని చెప్పేసి వాళ్ళకి అదే దిగులు. ఈయన సనాతన ధర్మం గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు మొత్తం ఆయన సైడ్ తిరిగిపోతారు. ఇందుకే జనసేన పార్టీ అన్నది సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి మొన్నే ఆయన స్టాండ్ తీసుకున్న భారతదేశంలో మొట్టమొదటి నాయకుడు ఆయన. సనాతన ధర్మం వైపు నేను నిలబడతానని చెప్పిన మొట్టమొదటి నాయకుడు ఆయన. ఏది ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను సనాతన ధర్మానికి కట్టుబడి ఉంటానని చెప్పమని చెప్పు. ఎవరైనా చెప్పారా ఇప్పటిదాకా? ఏ లీడర్ అయినా? దీంట్లో ఇద్దరికి మాత్రం నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఒకటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. వాళ్ళిద్దరు స్టాండ్ తీసుకున్నారు. మేము సనాతనవాదులమే, మేము ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయట్లేదు, ప్రజా పరిపాలన కోరుకుంటున్నామని చెప్పారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలే చేస్తున్నారు. క్రిస్టియన్స్ని మభ్య పెడుతున్నారు, ముస్లిమ్స్ని మభ్య పెడుతున్నారు. మొన్న ఒక క్రిస్టియన్ అజయ్ బాబు గారు కూడా అన్నారు, చంద్రబాబు గారు నేను సనాతని అని చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను సనాతన ధర్మం నిలబడతాను అన్నారు. మరి ఇక్కడ ఆయన జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ వేశాడు, మరి జగన్ గారు ఎందుకు నేను క్రిస్టియన్ అని చెప్పలేకపోయాడు అని చెప్పేసి. చూసారా, వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక్కడ
ఒకటి, రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, అంబేద్కర్ని ఎప్పుడూ అందరూ గౌరవం ఇస్తారు కాబట్టి ఆయన పరిపాలన ఆయన చేసుకొని పోతాడు. ఆయనకు అవకాశం వస్తే, తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే, ఆయన ఒకవేళ గెలిస్తే, ఒకవేళ ప్రజల ఆదరణ పొంది మనోభావాలు ఆయన మీద అభిమానం, ప్రేమతో, అనురాగాలతో గెలిస్తే తెలంగాణను కూడా ఆయన శాసించే స్థాయికి వెళ్తాడు.